నమస్కారం అండి. మరి ఎన్నికలు దగ్గర అవుతున్నాయి, షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నామినేషన్ టైం కూడా దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజానాయకులకి నాయకులకి తెలిస్తే కరెక్ట్గా ఫాలో అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఏ రూల్స్ ఇచ్చారో ఆ కాపీస్ ఆల్ పార్టీస్కి ఇస్తే బాగుంటుందో ఫాలో అవుతాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు టిట్కో ఇల్లు ఉన్నాయి నర్సిపేటలో, అది గవర్నమెంట్ హౌస్, దానికేమో వాళ్ళు పార్టీ రంగులు వేశారు. మరి ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారంగా ఆ రంగులు తీసేవాళ్ళు కదా. రంగు తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎందుకు తీయట్లేదు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆర్డీఓ తీసుకోవడానికి, అలాగే మైక్ సెట్ పర్మిషన్ ఉన్నాయి. పూర్వం ఏంటంటే మనం చాలా ఎలక్షన్ చూసాను నేను, 30 రోజులకి కూడా చాలా తీసుకొని పర్మిషన్ తీసుకునే వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, రోజు తీసుకోవాలంటారు. అది చాలా పెద్ద పని, జరిగే పని కాదు. బిజీగా ఉంటాం అందరం. అంచేత షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల టైం అయ్యే వరకు 30 రోజులు రావండి, 10 రోజులు రావండి, టోటల్గా చలాన్ని తీసిస్తే పర్మిషన్ ఇచ్చేస్తే మా పని మేము చేసుకుంటాం. కానీ గ్రామాలు వెళ్ళినప్పుడు, గ్రామాల్లో మీటింగ్ చెప్తున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా పర్మిషన్ పెట్టాలి మనం. అది రూల్ ఉంది. ఆ రూల్ ఏంటంటే లోకల్ పోలీస్ స్టేషన్కి ఇస్తే సరిపోదు. దానికి ఆర్టీఓ కలెక్టర్ అవసరం లేదు. లోకల్ పోలీస్ స్టేషన్కి పలానా రోజుని పలానా టైంలో పలానా ఊళ్ళో నేను మీటింగ్కి వెళ్తున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వమంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఇచ్చేయవచ్చు. దానికి మళ్ళీ ఆర్టీఓకి రావాలా, కలెక్టర్కి రావాలా, ఎస్పీకి రావాలంటే ఉన్న టైం తక్కువ. మరి ఇవన్నీ తిరగడం కష్టం. అటువంటివన్నీ కొంచెం మోడిఫై చేస్తే బాగుంటుందండి. ఎలక్షన్ కమిషన్తో మాట్లాడమని చెప్పాం, అది సరి చేస్తా ఉన్నారు. ఇది ఎప్పటికప్పుడు రోజు వారానికి ఒకసారి కూర్చుంటే కొన్ని మోడిఫై చేసుకోవడానికి, మాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి, ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండకుండా ఉద్దేశించి ఆర్టీఓ గారికి కలవడం జరిగింది. తర్వాత ఈ వాలంటీర్లు ఉన్నారు, చాలామంది కంట్రోల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రాలు చేసే వారి మీద మేము ప్రూఫ్ ఇస్తాం, ఫోటో ఇస్తాం, వీడియో ఇస్తాం. అటువంటి వాళ్ళని ఇమీడియట్గా ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి యాక్షన్ తీసుకోవాలని ఒకటి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.